వరదలతో ఇప్పటికే దేశం మొత్తం అతలాకుతలం అవుతుంది. ఎప్పుడు ఏ వాగు పొంగుతుందో, ఎప్పుడు ఏ కాలువ పొర్లుతుందో తెలియని పరిస్థితి. సముద్ర మట్టం పెరుగుతోంది ఓవైపు, తీరం అంతా కూడా అల్లకల్లోలంగా మారుతోంది. అలల తాకిడి పెరిగింది తీరానికి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు కానీ, నిపుణులు కానీ, ఇటు మేము కూడా హెచ్చరిస్తూనే ఉన్నాం, జాగ్రత్తగా ఉండండి, వెళ్ళొద్దు, సముద్రాల్లోకి వెళ్ళొద్దు, నదుల్లోకి వెళ్ళొద్దు, వాగులు దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, అత్యవసరం అయితే తప్ప అసలు బయటికి వెళ్ళొద్దు ఇలాంటి విషయాల్లో అని చెప్తూనే ఉన్నాం. వీటన్నిటినీ పెడచెవిన పెట్టి జలపాతాల దగ్గరికి, వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటన ఇప్పుడు మనం చూస్తున్నాం. ములుగు జిల్లాలో పరిస్థితి మనం చూస్తున్నాం. మైతాపురం జలాశయానికి వెళ్ళి అడవిలో 7 నీట్ విద్యార్థులు తప్పిపోయారు. ఫారెస్ట్లోకి అనుమతి లేదంటూ అధికారులు చెప్పారు, లోపలికి వెళ్ళొద్దంటూ వాళ్ళకి క్లియర్గా అధికారులు సూచించారు. అయినా సరే వాళ్ళ మాటలు పెడచెవిని పెట్టి రూల్స్ అతిక్రమించి స్టూడెంట్స్ అడవిలోకి వెళ్ళిపోయారు. దారి తెలియక చివరికి అడవిలో తప్పిపోయినట్లుగా తెలుస్తోంది స్టూడెంట్స్. చివరికి ఏం చేయాలో అర్థం కాక, దిక్కు తోచక చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం, అడవిలోకి కొంచెం డీప్గా వెళ్తే కనీసం నెట్వర్క్ దొరకదు. అలాంటి సందర్భాల్లో ఎంత పరిస్థితులు దారుణంగా ఉంటాయి, ఎటు పోవాలో తెలియదు, దిక్కు తోచదు. అక్కడ ఏ విషసర్పాలు ఉంటాయో, ఏ భయంకరమైనటువంటి మృగాలు ఉంటాయో ఎవరికి తెలుసు? ఎన్ని రోజులైనా అక్కడ ఉండాల్సి వస్తుందో తెలియదు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే డీప్ ఫారెస్ట్లోకి వెళ్తే కొన్ని రకాల దోమ కాటుకు కూడా మనుషులు చచ్చిపోయే ప్రమాదం ఉంటుంది. అందులోనూ ఇలా భారీ వర్షాలు పడే సమయంలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. అధికారులు చెప్పారు వెళ్ళొద్దు అని, అయినా వినకుండా వెళ్ళి చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం.